సింగరేణిలో జాబ్స్ ఇప్పిస్తానని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల్లో చేర్పిస్తానంటూ నిరుద్యోగుల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెంలో ఈ ఘరానా మోసం జరిగింది. సింగరేణి సీఎండీ తనకు బాగా తెలుసని, సెక్రటేరియట్లో తెలిసిన వారు ఉన్నారని, విద్యుత్ శాఖలో డీఈని అంటూ హరికిషన్ అనే వ్యక్తి నిరుద్యోగులను నమ్మించి బాధితుల నుండి డబ్బులు వసూలు చేశాడు. ఈ దందా కోసం వివిధ ప్రాంతాల్లో ఏజెంట్లను సైతం నియమించుకున్నట్టుగా పోలీసులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 60 మంది వద్ద నుంచి దాదాపు 4.5 కోట్ల రూపాయల ఉద్యోగాల పేరిట వసూళ్లు చేశాడని పోలీసులు వెల్లడించారు. ఉద్యోగాలు, ట్రాన్స్ఫర్ల పేరుతో హరికిషన్ ఈ దందా చేస్తున్నట్టుగా పోలీసులు అంటున్నారు. 2022లో సింగరేణి జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ సందర్భంగా పెద్ద ఎత్తున పైరవీలు జరుగుతున్నాయని ప్రచారం సాగింది. ఇదే అదునుగా భావించాడు నిందితుడు హరికిషన్. కొత్తగూడెం, పెద్దపల్లి, మంచిర్యాల, భూపాలపల్లి, రామగుండం ప్రాంతాల్లో జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్ రాసిన నిరుద్యోగులకు తన ఏజెంట్ల ద్వారా జాబ్ ఆశ చూపాడు. ఒక్కొక్కరి నుంచి 18 లక్షలకు డీల్ కుదుర్చుకున్నాడు. అడ్వాన్స్గా 5 లక్షలు వసూలు చేశాడు. సంవత్సరాలు గడుస్తున్న సింగరేణి ఉద్యోగాలు రాకపోవడంతో బాధితులు హరికిషన్పై పోలీసులు కంప్లైంట్ చేయగా నిందితుడిని అరెస్ట్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి పిఎస్ పరిధిలో 19/5/2023 రోజున కుక్కల పవన్ కుమార్ సాఫ్ట్వేర్ ఉద్యోగి రామాంజనేయ కాలనీ చుంచుపల్లి మండలం అనే వ్యక్తి యొక్క ఫిర్యాదు మేరకు 420 ఐపీసీ సెక్షన్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి నిందితులు దాసు హరికిషన్ దాస్, అదేవిధంగా గుండా వినోద్ కుమార్, వీరిపై కేసు నమోదు చేయడం జరిగింది. నిన్న విచారణలో భాగంగా గుండా వినోద్ కుమార్ యొక్క ఇంట్లో 27/5/2023 నాడు సుమారు ఉదయం 11:30 గంటలకి హరికిషన్ దాస్, అదేవిధంగా అతనితో పాటు మరి కొంతమంది అయినటువంటి 2 వ్యక్తులు మరికొంతమంది నిరుద్యోగుల నుండి డబ్బులు వసూలు చేయడానికి వస్తున్నారనే సమాచారం మేరకు మేము అక్కడికి వెళ్ళి 4గురిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. విచారణలో భాగంగా వాళ్ళు మన భద్రాద్రి కొత్తగూడెం నుంచి 21 మంది నిరుద్యోగుల నుంచి, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 70 మంది నుంచి 4 కోట్ల వరకు డబ్బులు వసూలు చేయడం జరిగింది. విచారణలో తేలిసిన విషయం ఏంటంటే, సింగరేణి ప్రాంతాలైనటువంటి భద్రాద్రి కొత్తగూడెం, భూపాలపల్లి, మంచిర్యాల్, గోదావరికని, రామకృష్ణ కాలనీ లాంటి ప్రాంతాలను ఎంచుకొని దాసు హరికిషన్ దాస్ నిరుద్యోగుల దగ్గర నుంచి సింగరేణి సంస్థలు మరియు వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు పెట్టిస్తారని చెప్పి వారి దగ్గర నిరుద్యోగుల దగ్గర నుండి డబ్బులు వసూలు చేయడం జరిగింది. అతను ప్రధానంగా ముఖ్యంగా డిఈగా సివిల్ డిపార్ట్మెంట్లో, ఆర్అండ్బి సివిల్ డిపార్ట్మెంట్లో డిఈగా ఒక ఫేక్ ఐడి కార్డును సృష్టించుకొని నిరుద్యోగులను నమ్మించి నేను పెద్ద వాళ్ళు తెలుసు అని చెప్పి అతను మోసం చేయడం జరిగింది. ఈ విధంగా సుమారు 4 కోట్ల వరకు మోసం చేయడం జరిగింది. నిందితులందరినీ కూడా నిన్న 28/5/2023 రోజున మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోర్టు ముందు, మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచడం జరిగింది.